వెల్కమ్ టు వావ్ ఆన్లైన్ టీవీ। ఈ దసరా పండుగకి ఏకంగా 5 చిత్రాలు ప్రేక్షకులను అలరించడానికి థియేటర్లలో సిద్ధంగా ఉన్నాయి। వీటిలో ముఖ్యంగా అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ప్రేమం చిత్రం మొదటి స్థానంలో నిలుస్తోంది। ఆ తర్వాత సునీల్ హీరోగా వచ్చిన ఈడు గోల్డ్ ఎహే చిత్రం కూడా మంచి వసూలనే రాబట్టుకుంటోంది। ఇక ఈ రెండింటితో పాటు అభినేత్రి చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది। ఈ చిత్రంలో తమన్నా, ప్రభుదేవ, సోను సూదులు నటించారు। ఇక మరొక చిత్రం ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలో ఆయనే దర్శకత్వం వహించిన మన ఊరి రామాయణం చిత్రం। ఈ 4తో పాటు కన్నడ, తెలుగులో విడుదలైన జాగ్వార్ చిత్రం కూడా ఉంది। మొత్తానికి ఈ దసరా సీజన్ ని క్యాచ్ చేసుకోవడానికి 5 సినిమాలు సిద్ధపడ్డాయి। వీటిలో బాక్సాఫీస్ లో ప్రేమం చిత్రం ముందు వరుసలో ఉండగా ఆ తర్వాత ఈడు గోల్డ్ ఎహే నిలుస్తోంది। ఇక హారర్ మూవీ చిత్రంగా వచ్చిన అభినేత్రి అనుకున్న స్థాయిలో ప్రేక్షకులని అలరించలేకపోతుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి। ఇక ప్రకాష్ రాజ్, ప్రియమణి ముఖ్య పాత్రలలో నటించిన మన ఊరి రామాయణం ఇప్పుడు వచ్చే చిత్రాల కంటే భిన్నమైనదిగా పేరు సంపాదించుకుంది। ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, ప్రియమణిల నటన చాలా బాగుందన్న కామెంట్స్ వినిపిస్తున్నప్పటికీ మిగతా 4 చిత్రాలతో పోటీని తట్టుకుని బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు నిలుస్తుందన్నది తెలియాల్సి ఉంది। 70 కోట్ల రూపాయలతో రూపొందించిన జాగ్వార్ చిత్రం తన కలెక్షన్లని స్టడీగానే నిలుపుకున్నప్పటికీ ప్రేమం, ఈడు గోల్డ్ ఎహే తర్వాతి స్థానంలో జాగ్వార్ నిలుస్తుంది। మరో 3 రోజులు పండుగ సీజన్ ఉంది కాబట్టి ఈ 5 చిత్రాలలో ఏ చిత్రం కలెక్షన్లలో నెంబర్ 1 స్థానంలో నిలుస్తుందన్నది బుధవారానికి కానీ తెలియదు। ఈ వార్త మీకు నచ్చితే లైక్ చేయండి, మరి నచ్చితే షేర్ చేయండి। మరిన్ని మంచి వార్తల కోసం వావ్ ఆన్లైన్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి।